కర్నూలు బస్ యాక్సిడెంట్ పదుల సంఖ్యలో ప్రాణాలు మంటల్లో కాలి బూడిదైపోయి కొన్ని మాంసపు ముద్దలు చూసినట్లయితే అసలు హృదయ విదారకరం అది. అక్కడ కూడా ఒక రాజకీయం నడుస్తూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బస్ డ్రైవర్ తప్పిదమని కొంతమంది అన్నారు. తర్వాత కల్తీ మద్యం తాగి ఆ బైకర్ అంటే రాంగ్ రూట్లో వచ్చారు, ఆ బైకర్ రాంగ్ రూట్లో రావడం వల్లే ఈ పెద్ద యాక్సిడెంట్ జరిగింది అన్నారు. మీరేమంటారు, మీకేమనిపిస్తుంది? ఒకటి తాగి వల్ల జరిగిందా, లేదా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా, లేదా బస్ కండిషన్ బాగలేదా? ఈ మూడింటిపైన సంబంధిత వ్యవస్థలు విచారించాలి, తడవపెడ తేల్చాలి. ఏమి జరిగినా ఎక్కడో ఒక చోట లోపమే ఉంటుంది. ఇప్పుడు బస్సు కండిషన్ బాగలేదనుకోండి స్వర్ణ గారు, ఎవరు తప్పు? మన ఆర్టీఓ వ్యవస్థ తప్పు. అట్లాంటి బండిని ఎందుకు పంపిస్తారు? రెండు, ప్రైవేటు బస్సుల్లోనే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అది మనం కీలకంగా చూడాలి. మీకు గతంలో విజయవాడలో జేసీ ట్రావెల్స్ రిలేటెడ్ ఇట్లాంటివి జరిగినాయి కదా. ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు జరుగుతున్నాయంటే, మీకు ఏపీఎస్ఆర్టీసీ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ బస్ తీసుకున్నప్పుడు ఎక్కడో ఒకసారి బస్సుల్లో చెకింగ్ ఉంటుంది. అంటే బ్రీత్ అనలైజర్ పెట్టుకుని నిజంగా తాగాడా లేదా ఇవి ఉంటాయి కదా, ఇవి ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్న దాంట్లో జరగదు. ఇప్పుడు ప్రభుత్వం మినిమం ఏం చేయాలి స్వర్ణ గారు? ఇట్లాంటి హడావుడి ఇట్లాంటి జరిగినప్పుడు అన్యం పుణ్యవేరిన వాళ్ళు, గమ్యాలు చేరిన వాళ్ళు చేరకుండా జీవితాలు ముగిసిపోయే ఒక దారుణమైన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మన హడావుడి జరుగుతుంది. వ్యవస్థాగతంగా ఎందుకు ఉదాహరణకు అతను తప్పు తాగి వచ్చాడు అనుకుందాం, లేదా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడు, తప్పు తాగనే అనే మాట మనం అంటున్నాం కాబట్టి వచ్చామనుకోండి, మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేలో టోల్ గేట్స్ ఉన్నాయి. డబ్బులు విపరీతంగా వసూలు చేస్తారుగా ప్రజల దగ్గర నుంచి. అక్కడ ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయొచ్చుగా. వాడు ఆపుతాడు, అది చెక్ చేసి పంపిస్తుంది కదా. ఈ మధ్యలో 1 నిమిషం ఉంటుంది కదా, ఆ నిమిషంలో పోయి బ్రీత్ అనలైజర్ పెట్టేస్తే తేలిపోతుంది కదా. మినిమం ఈ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోలేదా అంటే సగం సమస్య పరిష్కారం అవుతుంది. రెండోది, ఆర్టీఓ వ్యవస్థ ఏమవుతోంది, ప్రభుత్వ వ్యవస్థ ఏమవుతోంది? బస్ అనేది ఒక నిర్దిష్ట కాలం దాటిపోయిన తర్వాత అది డ్యామేజ్కి వెళ్తుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ ఏమైంది? ఈ రెండు చేయకపోవడం వల్లే కదా ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 90% నిర్లక్ష్యం అనేది 10% ఉంటుంది, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. 90% బస్ కండిషన్ బాగలేకపోవడం, లేదా తాగడం, తప్పు తాగడం, ఇట్లాంటివి ఉంటాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి వ్యవస్థాగత ఏర్పాటు మనకు ఉన్నాం. దానిపైన ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? దాని దుష్ఫలితం ఏమవుతుంది? అమాయకులు చనిపోతున్నారు. ఇప్పుడు ఆ బస్సు ఎవరిది, ఆ బస్సు డ్రైవర్ ఎవరిది? తాగుతుంటే కల్తీ మద్యం తాగినాడా లేదా, ఈ రచ్చ ముందుకు వస్తాం. దీనివల్ల ఏమవుతుంది? రెండు పార్టీల మధ్య, లేకపోతే విమర్శించే వాళ్ళ మధ్య మంచి చెడ్లు హాట్గా జరగచ్చు. సమస్యకు పరిష్కారం ఎక్కడ? కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కొన్ని రోజులు చర్చ జరుగుతూ ఉంది, ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఫలితంగా 19 మంది చనిపోవడం అనేది ఎంత విషాదం. వాళ్ళకి ఏమి సంబంధం? ఆ మొత్తం ఘటనతో వాళ్ళకి ఏ సంబంధం లేదు. బస్సులో ప్రయాణించారు, గమ్యం చేయాలనుకున్నారు, గమ్యం చేయాలనుకునే జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఘటన జరిగినప్పుడల్లా ఆ రియాక్షన్స్ కానీ జస్ట్ మనం మార్చుకునే అవకాశాలు ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ ఘటన నుంచైనా నేర్చుకోవాలి. కనీసం బ్రీత్ అనలైజర్ అన్ని చోట్ల పెట్టండి. ఇవన్నీ తెల్లవారుజామున జరుగుతూ ఉంటాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారు అని అంటారు. అండ్ ఇక్కడ మనం హైదరాబాద్లో ఒక బస్సు స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడ ఎల్బీ నగర్ ఈ అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి మినిమం ఈ ట్రాఫిక్లో 1 నుంచి 2 గంటలు పడుతుంది. అక్కడి నుంచి మన గమ్యస్థానానికి, అది బెంగళూరా లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి ఓవర్ నైట్లో వెళ్ళిపోవాలి. కాబట్టి అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి టైంలో ఇంకా వాళ్ళ స్పీడ్ని అందుకోలేనంతగా ఉంటుంది. లేకపోతే అంత ఫాస్ట్గా ఎట్లాగా ఉదయానికే తెల్లవారుజాముకి వెళ్ళిపోతాము. సో ఈ హై స్పీడ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, నిద్రమత్తు కావచ్చు, ఈ డ్రైవర్లకు ఉండే టైమింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని 1 by 1 మాట్లాడుతూ ఉంటాం. మీరు చెప్పిన అంశం చాలా ఇంపార్టెంట్. దానికి పరిష్కారం ఒకటే. ఏంటి మీరు చెప్తుంది? ఏంటంటే సింగిల్ డ్రైవరు వస్తాడు, ఫాస్ట్గా గమ్యం అంటే మేము ఎంత త్వరగా, ఉదాహరణగా హైదరాబాద్లో ఎక్కి తిరుపతి రావడానికి ఒక 12 గంటలు పట్టింది అనుకోండి, నేను మా బండి 10 గంటలకు పోతుందంటే ఎక్కువ మంది కూడా దాన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఈ క్రమంలో తప్పు ఎక్కడ జరుగుతుందంటే మీకు ఆర్టీసీలో జరగట్లేదు, ప్రైవేట్లో జరుగుతుంది. కారణం ఏంటంటే ఆర్టీసీలో స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు లాక్ చేసేస్తారు. హైవేలో పోయే బండ్లకు ఒక స్పీడ్ లిమిట్, మీరు టౌన్ సర్వీసుల్లో మీరు స్పీడ్ పోవాలన్నా పోలేడు అంటే లాక్ చేసేస్తారు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. రెండో పాయింట్ కీలకమైంది, ఏపీఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళు 2 డ్రైవర్లు పెడతారు, ఒక డ్రైవర్ తర్వాత ఒకరు.
ఈ ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్ష ఎక్కువైపోవడం వల్ల ఒకటికి 20,000 జీతం ఇచ్చాడు అనుకో 40,000 అవుతుంది కదా. అట్లా కాకుండా 15, 20, 25,000 ఒకటికి ఇచ్చి $2,000 అంటాడు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎర్లీ మార్నింగ్ ఒక అలసిపోయిన క్రమంలో ఒక కునుకు జాలి కదా. నేషనల్ హైవేస్ లో చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి బస్సులు. ఒక కునుకుతో మొత్తం జీవితాలు క్లోజ్ అయిపోతాయి. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థ అజమాయిషులు ఉంటే మీరు అన్నట్టు ఇద్దరు డ్రైవర్లు ఉంటే సమస్య రాదు కదా. ఎంత ఫాస్ట్ పోయినా ఇబ్బంది ఉండదు కదా, అలసట రాదు కదా. కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్నా బ్రీత్ అనాలిసిస్ లాంటి ఇవన్నీ ఒక వ్యవస్థాగత ఏర్పాటు ఉండాలి. ఆ సెటప్ అనేది ప్రభుత్వం చేయకపోవడం. పైపించి మనకు ఒక అదృష్టం ఏంటంటే స్వర్ణ గారు, మనకు నేషనల్ హైవేస్ లో టోల్ గేట్స్ వచ్చేసినాయి. నీకు కనీసం ఈ ఒక అరగంట టోల్ గేట్ వస్తుంది, ₹100 ముక్కి పిండి వసూలు చేస్తున్నారు కదా. అక్కడ ఒక ఏర్పాట్లు చేయండి, ఆ సెటప్ చేయండి, చెక్ చేయండి. అవసరమైతే టోల్ గేట్స్ దగ్గర ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రైవేట్ బస్ తిరుపతిలో ఎక్కుతాడండి, హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు ఆఫీసర్గా నీకు తెలియదు, కానీ టోల్ గేట్స్ లో ఇద్దరు డ్రైవర్లు ఎక్కడ చూపించాలని అడిగారు అనుకోండి, అయిపోయింది కదా. కానీ చాలా సింపుల్ గా పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడం, ప్రైవేట్ వాళ్ళు లాభాపేక్షతో ఏమైనా చేయడం. డొక్కు బస్సులు అంటే కొత్త బస్సు అంటే కోట్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, పాత బస్సునే కొట్టేస్తారు. మంది ఏమైనా జరిగినట్టు జరుగుతుందని ఇద్దరు చేయాల్సిన పని ఒక డ్రైవర్తో చేయిస్తారు. ఇంకా వాడు ఇద్దరు చేయాల్సిన పని ఒక డ్రైవర్ చేయడానికి కొడుకు తాగుడు కూడా అలవాటు అవుతుంది, అలిసిపోతాడు. అలిసిపోయినప్పుడు చేసే పని ఏంటి, మత్తు తాగడం, తాగేస్తోలడం. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థ ఉంది. అవి చేయాల్సితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ ఓకే, ఈ రాష్ట్రాలకి సంబంధించి వీళ్ళు దాటి వెళుతున్నప్పుడు అది ఎక్కడ మనకు సంబంధించిన రాష్ట్రం కదా, ఇంకెక్కడో ఉంటుంది. ఆ స్టేట్లో దాని రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది ఆ బస్సుకు సంబంధించి. దాని ఓనర్స్ ఇంకెక్కడో ఉంటారు. యాక్సిడెంట్స్ జరిగే మన దగ్గర, ప్రాణాలు గాల్లో కలిసిపోయి మన వాళ్ళవి. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంటారు, బండి కండిషన్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ ఆర్టీఓ వ్యవస్థ ఆర్టీఓ వ్యవస్థ ఏం చేస్తుంది, చెకప్ చేసి ఆ బండి కండిషన్ బాగాలేకపోతే సర్టిఫికేట్ ఇవ్వరు. రెన్యువల్ చేయాలి కదా, ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేస్తారు కదా. రెండు ఉంటాయి దాంట్లో. ఎక్కువ కనీసం ఆ బస్సు లేదా ఆ వెహికల్ 15 సంవత్సరాలు పూర్తయినా, లేదా ఒక 50,000 5 లక్షల కిలోమీటర్లు తిరుగున్నా దాని పని అయిపోయినట్టుగా ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తారు, ఆడ అధికారులు మేనేజ్ చేసేదో చేసి సర్టిఫికేట్ తీసుకుంటారు అనుకుందాం. ఇప్పుడు దీన్ని చూడాల్సిన అధికారులు తప్పు జరుగుతుంది. ఒకవేళ తప్పు జరిగిన చెకప్ చేసే వ్యవస్థ ఉంది. నేను ముందు చెప్పాను, మనకు రోడ్లలో మనకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. ప్రతి టోల్ ప్లాజా కాకపోయినా కనీసం ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక టోల్ గేట్ కానీ ఒక ఆర్టీఓ సిబ్బంది ఎవరో కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉన్నా అనుకోండి, ఎవరు నీకు ఒకసారి సర్టిఫికేట్ చూడొచ్చు. ఒక బ్రీత్ అనాలిసిస్ పెట్టామా, ఇద్దరు ఉన్నారా లేదా చూసినామా. రెండవది రెన్యువల్ చేస్తారు కదా, వాడు కర్ణాటక వాడు చేసినాడా హర్యానా వాడు చేసిన నీకు అనవసరం. బస్ ఎన్ని కిలోమీటర్ తిరిగిందో దాంట్లో కనపడుతుంది కదా. ఈ చిన్న పని ఆ టోల్ ప్లాజా అక్కడ చేసేవచ్చు, ఎక్కడో ఒక చోట ఒక నిర్దిష్ట ప్రాంతంలో. కాబట్టి ఇట్లాంటి చర్యలు కూడా తీసుకునేదానికి ప్రభుత్వం ఇవన్నీ చేసుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం, భయం లేకపోవడంతో ఇట్లాంటి అపవాదాలు జరుగుతున్నాయి.